హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 77. అక్షరను యాక్సిడెంట్ గురించి అడిగాడు విక్రమ్. కాసేపు ఆలోచించిన అక్షర, యా విక్రమ్, నాకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పింది. ఆ మాటతో షాక్ అయిన విక్రమ్, మరి నీకు యాక్సిడెంట్ జరిగిన విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు విక్రమ్. మన మధ్య ఆ టాపిక్ రాలేదు కదా విక్రమ్ అంది అక్షర. లేదు, నీ గురించి చెప్పు అని అడిగినప్పుడు నువ్వు ఈ విషయం చెప్పలేదు కదా అన్నాడు విక్రమ్. ఏమో, ఆ టైంలో నాకు అది అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. అయినా ఇప్పుడు ఎందుకు ఇదంతా అడుగుతున్నావు అని అడిగింది అక్షర. నథింగ్. నీకు ఆపరేషన్ అయినప్పుడు ఎలాంటి దెబ్బలు తగిలాయి? లైక్ హెడ్ ఇంజ్యూరీ అవడం, నువ్వేమైనా మర్చిపోవడం, ఇలాంటిది ఏమైనా జరిగిందా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో అక్షర ఆలోచనలో పడింది. ఆమె థింక్ చేసే ఒక్కో క్షణం విక్రమ్కి విపరీతమైన టెన్షన్ను క్రియేట్ చేస్తుంటే, యా విక్రమ్, తలకు దెబ్బ తగిలింది అండ్ పెద్ద దెబ్బలే తగిలాయి, బట్ మర్చిపోవడం లాంటివైతే ఏమీ జరగలేదు. నాకు నా ఊహ తెలిసిన దగ్గర నుండి ఆల్మోస్ట్ అన్ని విషయాలు గుర్తున్నాయి అని చెప్పింది అక్షర. ఆ మాట విన్న విక్రమ్ నుదురు చిట్లిస్తూ, ఊహ తెలిసినప్పటి నుంచి అంటే తనకి 6 years అప్పుడు ఆశ్రమానికి వచ్చింది. సాధారణంగా పిల్లలు 3-4 సంవత్సరాల టైం నుంచి అన్నీ గుర్తుపెట్టుకుంటారు. అలాంటప్పుడు అక్షర్కి తన ఫ్యామిలీ, పేరెంట్స్ గురించి కూడా గుర్తుండాలి కదా. మరి ఎందుకు గుర్తులేదు? ఆ రోజు తలకు తగిలిన దెబ్బ కారణంగా ఆమెకు ఏమీ గుర్తులేదేమో అనుకున్నాను. కానీ మరోసారి యాక్సిడెంట్ అయిందంటే ఏదో ఒకటి గుర్తు రావాలి కదా అని ఆలోచిస్తున్నాడు విక్రమ్. ఏమైంది విక్రమ్, ఏం థింక్ చేస్తున్నారు అని అడిగింది అక్షర. ఏం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రమే కాదు, ఇక కాలేజీలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ రాఖీ, అతను నీకు హెల్ప్ చేశాడు, ఓకే, బట్ తనతో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ టైంలో మనం ఎవరిని నమ్మడానికి లేదు అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు విక్రమ్. ఎందుకు విక్రమ్ ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది అక్షర. ప్రతిదానికి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు కదా అక్షర, కొంచెం చిరాగ్గా అన్నాడు విక్రమ్. ఆ మాటతో సారీ అని తలదించుకుంది అక్షర. వెంటనే తన మీద విసుక్కున్నాను అని అర్థమైన విక్రమ్, ఇట్స్ ఓకే, నీ జాగ్రత్త కోసమే ఇదంతా అని చెప్పాడు. అర్థమైంది విక్రమ్ అంది అక్షర. ఓకే ఓకే, నువ్వు ఇక ఇలానే ఉంటావా లేదంటే డ్రెస్అప్ అవుతావా అని అడిగాడు విక్రమ్. అప్పుడు కానీ తాను బాత్రూంలో ఉన్నానని అర్థమైన అక్షర, మీరు ఫ్రెష్ అవ్వండి విక్రమ్, నేను వెంటనే రెడీ అవుతాను అంటూ చీర తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పరిగెత్తింది అక్షర. వెళుతున్న ఆమెను చూస్తూ, ఎంత నార్మల్ అమ్మాయిలా పెరిగావు, నీ వెనక ఇన్ని ప్రాబ్లమ్స్ వైఫైలా తిరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ఆ వరుణ్, రితిక, మరో పక్క శివాని, ఇప్పుడు కొత్తగా ఈ రాఖీ, ఇంకెవరో తెలియకుండానే అటాక్ చేస్తున్నారు. ఉఫ్, వీటన్నింటి నుంచి నిన్ను ఎలా సేవ్ చేసుకోవాలి అని అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు విక్రమ్. డ్రెస్ కోసం కబోర్డ్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఓ స్లిప్తో ఉన్న కవర్ కనిపించింది. దాంతో ఆ స్లిప్ చేతిలోకి తీసుకున్న విక్రమ్కి అందులో, ఈ కవర్లో మీకోసం నేను తీసుకున్న డ్రెస్ ఉంది, మీ బర్త్డే గిఫ్ట్ అని రాసి ఉంది. దాంతో నవ్వుకుంటూ కవర్ ఓపెన్ చేశాడు విక్రమ్. అందులో లైట్ పింక్ కలర్ షైర్వాణి డ్రెస్ ఉంది. అది చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుకొని అది వేసుకొని బయటికి వచ్చాడు. ఎదురుగా మీకోసం మరో గిఫ్ట్ హాల్లో ఉన్న టీపాయ్పై ఉంది అనే స్లిప్ ఉంది. అది చూసిన విక్రమ్ చిన్నపిల్లల క్రేజీ గేమ్స్ ఏంటో అని నవ్వుకొని వెళ్ళి టీపాయ్పై చూశాడు. అక్కడ ఓ బాక్స్ ఉంది. అది ఓపెన్ చేసిన విక్రమ్కి అందులో వాచ్ కనిపించింది. ఆమె వయసుకు తగిన కాలేజీ పిల్లల వేషాలు అని అర్థమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు విక్రమ్. అది నార్మల్ ఫాస్ట్ ట్రాక్ వాచ్, ఓ 5000 అలా ఉండొచ్చు. బహుశా ఆ వాచ్ విక్రమ్ అసిస్టెంట్ కూడా యూజ్ చేయడు. కానీ ఆ వాచ్ అక్షర ఇష్టంగా ఇచ్చింది కదా, అందుకే తన చేతికి ఉన్న కాస్ట్లీ వాచ్ తీసేసి అక్షర ఇచ్చిన ఆ వాచ్ను ఇష్టంగా పెట్టుకున్నాడు విక్రమ్. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో మరొక స్లిప్ వచ్చి అతని మీద పడి అతను పట్టుకునే లోపే కింద పడింది. కిందకు వంగి ఆ స్లిప్ తీసుకున్న విక్రమ్ దాన్ని ఓపెన్ చేసి చూశాడు. మీకోసం టెర్రస్ పైనే వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చేయండి అని ఆ స్లిప్లో ఉంది. దాంతో వెంటనే 2 మెట్లు ఒకేసారి ఎక్కుతున్నట్లుగా స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు విక్రమ్. అక్కడ విక్రమ్ కోసం అప్పటికే పూలబాట పరిచింది అక్షర. ఇన్ఫ్యాక్ట్ టెర్రస్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్గా డెకరేషన్ చేసేసింది. మిడిల్లో ఒక టేబుల్, దాని మీద చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అలానే చుట్టూ గులాబీలు కిందంతా పరుచుకొని ఉన్నాయి.
ఆ పువ్వుల మధ్య తన గులాబీ కనిపించకపోవడంతో ఆమెను వెతుకుతూ విక్రమ్ తనకు వేసిన పూలబాటలో నడుచుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ చూశాడు. కానీ అక్షర ఎక్కడా కనిపించలేదు. దాంతో అక్షర అని నెమ్మదిగా పిలిచాడు. కానీ అక్షర కనిపించకపోవడంతో నుదురు చెట్టు నుంచి చుట్టూ చూశాడు విక్రమ్. అతని మనసు ఎందుకో డిస్టర్బ్గా అనిపిస్తుంటే మరోసారి అక్షర అని కాస్త గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుకు కూడా అక్షర రియాక్షన్ లేదు. దాంతో హడావుడిగా అటు తిరుగుతూ అక్షర అక్షర అని గట్టిగా అరిచాడు విక్రమ్. ఇంతలో హా వస్తున్నా విక్రమ్ అంటూ అక్షర వాయిస్ సన్నగా వినిపించింది. ఆ వాయిస్ వినగానే నిలుచున్న చోటే ఆగిపోయి కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు విక్రమ్. ఆ కొన్ని సెకండ్స్ ఆమె కనిపించకపోవడంతో అతను ఎంత టెన్షన్ పడ్డాడో అతని గుండె వేగమే చెబుతుంది. తన టెన్షన్ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు విక్రమ్. అప్పుడే అతని కోసం తాను స్వయంగా రెడీ చేసిన కేక్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి టేబుల్పై పెట్టిన అక్షర విక్రమ్ ముందుకు వెళ్ళి నుంచుంది. ఆమె వచ్చిందని అర్థమైన విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరవగా నవ్వుతూ అతన్ని చూసింది అక్షర. ఆమెను కింద నుండి పై వరకు చూసిన విక్రమ్ క్షణం కూడా రెప్పవాల్చకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. లైట్ పింక్ కలర్ వర్క్ శారీలో లైట్ మేకప్తో సింపుల్గా సూపర్గా రెడీ అయింది అక్షర. పెళ్ళప్పుడు ఆ తర్వాత వ్రతంలో మళ్ళీ ఈరోజే అక్షరను ఇంత స్పెషల్గా రెడీ అవ్వడం చూశాడు విక్రమ్. తననే చూస్తున్న విక్రమ్ చూపుకి అక్షర కాస్త సిగ్గుపడింది. ఆమె గొంతు పెగలడం లేదు, కానీ అలానే అతని చూపుల తాకిడి తట్టుకునే శక్తి కూడా ఆమెకు లేదు. అందుకే ఏమైంది విక్రమ్, ఎందుకలా చూస్తున్నారు అని కళ్ళు టపటపా కొడుతూ అడిగింది అక్షర. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అక్షర, నేను నిన్ను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు విక్రమ్. ఎందుకు చేయలేదు అని అడిగింది అక్షర. అంటే అది అంటూ ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు విక్రమ్. మీ బర్త్డే పార్టీ చేసుకుంటున్నప్పుడు, అది కూడా మనం కలిసి చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ బర్త్డే పార్టీ కదా, ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి కదా అని అడిగింది అక్షర. సరే, నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా పెట్టుకుంటాను అన్నాడు విక్రమ్. సరే సరే పదండి అని అతని చెయ్యి పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది అక్షర. టేబుల్ మొత్తం ఫుడ్ ఐటమ్స్తో నిండిపోయి ఉన్నాయి. ఒక పక్కన కేక్ పెట్టి ఉంది. దాని మీద క్యాండిల్ వెలిగించింది అక్షర. విక్రమ్ ఆమెనే చూస్తుండగా నన్నేం చూస్తున్నారు, కేక్ కట్ చేయండి అంది అక్షర. దాంతో విక్రమ్ క్యాండిల్ ఊదేసి కేక్ కట్ చేసి పీస్ తీసి అక్షరకు తినిపించబోయాడు. అప్పుడే అక్షర కూడా ఒక పీస్ తీసి విక్రమ్ నోట్లో పెడుతూ, హారే విక్రమ్, మనిద్దరికి ఎవరూ పిక్స్ తీయలేరు కదా, నేను మీతో చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే ఇది, మనకి ఎప్పటికీ గుర్తుండేలా ఎవరైనా పిక్స్ తీస్తే బాగుండు అని అంది. ఆ మాటతో ముందైతే తిను అక్షర అంటూ ఆమె నోట్లో కేక్ పెట్టేశాడు విక్రమ్. అక్షర కూడా పెట్టేసింది. విక్రమ్ వెంటనే తన మొబైల్లో కెమెరా ఆన్ చేసి దూరంగా ఉన్నవాళ్ళు ఫ్రేమ్లో పడేలా సెట్ చేసి టైమర్ ఆన్ చేశాడు. ఈ ఐడియా నాకు రాలేదు అని చిన్నగా నవ్వింది అక్షర. ఫోకస్ అంతా ఒకే దాని మీద ఉంటే ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తాయి అంటూ వెళ్ళి అక్షర పక్కన నించున్నాడు విక్రమ్. ఇంతలో కెమెరా ఆన్ అయ్యి ఇద్దరి పిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి అక్షర భుజం మీద విక్రమ్ చెయ్యి వేసి ఒక పిక్ తీసుకున్నారు. ఆ తర్వాత అక్షర విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి పిక్ దిగింది. ఆ తర్వాత వెంటనే ఇద్దరు బ్యాక్ సైడ్ తిరిగి ఆపోజిట్ డైరెక్షన్లో నుంచొని మరొక పిక్ దిగారు. ఆ తర్వాత ఇద్దరు చేతులు కలిపి పట్టుకొని వెళ్తున్నట్లు వెనక్కి తిరిగి ఒక పిక్ దిగారు. అలా వెడ్డింగ్ షూట్ లాగా పోజులతో గోల్డెన్ ఫొటోస్ తీసుకున్నారు. కాసేపటికి విక్రమ్ ఇప్పటికే లేట్ అయింది, డిన్నర్ చేద్దాం రండి అంటూ తాను విక్రమ్ కోసం ఎంతో ఇష్టంగా చేసిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో సర్దేసి విక్రమ్కు ఇచ్చింది. అన్ని ఐటమ్స్ చూసిన విక్రమ్ అన్నీ తనకు నచ్చినవే కనిపించడంతో, ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు అని అడిగాడు. నేను రేవతి గారిని కనుక్కొనే చేశానులే అని చెప్పింది అక్షర. ఆ మాటతో విక్రమ్ నవ్వి, చాలా కష్టపడ్డావు అంటూ ఫస్ట్ స్వీట్ పీస్ తీసి అక్షర నోట్లో పెట్టాడు. అయ్యో నేను తింటాను కదా, మీరు తినండి, మీకోసమే కదా నేను చేసింది అని అంది అక్షర. ఇంకా ఉన్నాయి కదా, తింటానులే అంటూ ఆమెకు తినిపించాడు విక్రమ్. అలా ఏం మాట్లాడకుండా తినేసింది అక్షర. ఆ తర్వాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు కొసరి కొసరి వడ్డించుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు. ఎన్ని ఏర్పాట్లు ఇంత తక్కువ టైంలో ఒక్కదానివి ఎలా చేసావు అక్షర అని అడిగాడు విక్రమ్. మనసుంటే మార్గం ఉంటుంది అని అంది అక్షర. అది ఓకే, కానీ నేను నిన్ను కాలేజీకి తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని క్లియర్గా చెప్పాను కదా, అయినా నా మాట వినకుండా వెళ్ళి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎలా తెప్పించావు అని అడిగాడు విక్రమ్.
నన్ను వెళ్ళొద్దు అన్నారు, కానీ పని వాళ్ళని వెళ్ళొద్దని చెప్పలేదు కదా. వాళ్ళకి లిస్ట్ రాసిచ్చాను, అంతే. మొత్తం వాళ్ళే పట్టుకొచ్చేశారు అని చెప్పింది అక్షర. ఓ నైస్ అన్నాడు విక్రమ్. థ్యాంక్ యూ అని మెల్లగా నవ్వింది అక్షర. నిజానికి రాఖీ వలన విక్రమ్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. కానీ ఈ కాసేపు అక్షరతో టైం స్పెండ్ చేయడం వల్ల ఆ డిస్టర్బెన్స్ అంతా పోయి చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు. అక్షర కూడా విక్రమ్ ఇంతకు ముందులా కోపంగా లేకపోవడంతో ఫ్రీగా అతనితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇద్దరూ చాలాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఆ చల్లగాలిని, ఆ మిడ్ నైట్ని ఎంజాయ్ చేశారు. వాళ్ళ ముచ్చట్లతో ఆ డేట్ కూడా మారిపోయింది. ఎప్పటికో తెల్లవారుజామున టైం చూసిన అక్షర, అయ్యో విక్రమ్, మీ ఫ్లైట్కి ఆల్రెడీ టైం అయిపోయింది అని చెప్పింది అక్షర. యాక్చువల్లీ నా ఫ్లైట్కి టైం అయిపోయింది కరెక్టే, బట్ నువ్వు ఈరోజు నా బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు అని అన్నాడు విక్రమ్. అయ్యో సారీ ఐఎమ్ సో సారీ విక్రమ్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకొని చెప్పింది అక్షర. వెంటనే ఆమె చేతిని వదిలేసిన విక్రమ్, నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. ఏంటది, డేట్ మారిన తర్వాత విషెస్ చెప్పడమా అని అనుమానంగా అడిగింది అక్షర. కాదు, ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఇంత నీరసంగా విషెస్ చెప్పడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు విక్రమ్. మరేం ఎక్స్పెక్ట్ చేశారేంటి అని నడుంపై చెయ్యి పెట్టుకొని అడిగింది అక్షర. అట్లీస్ట్ ఒక కిస్ అంటూ ఆగగానే అక్షర షాక్ అయ్యి విక్రమ్ వైపు చూసింది. వెయిట్, అప్పుడే ఒక కంక్లూజన్కి రాకు, నన్ను పూర్తి చేయి నువ్వు. అట్లీస్ట్ ఒక కిస్ కాకపోయినా కనీసం ఒక హగ్ అయినా ఇస్తామనుకున్నాను అన్నాడు విక్రమ్. అతను అంత డైరెక్ట్గా అడిగేసరికి అక్షరకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలా అని అతని మీద కోపం కూడా రావడం లేదు. అతను అడిగిన దానికి మాత్రం అంతులేని సిగ్గు ముంచుకొస్తుంది. అతని ఎదురుగా నిలబడటానికి చిగురుటాకులా వణికింది. దాంతో అక్షర నీళ్ళ చూపులు చూస్తుంటే, సారీ, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగాడు విక్రమ్. అక్షర ఏం మాట్లాడలేదు. ఆమె చెంపలు చెర్రీ రంగులోకి మారిపోతున్నాయి. దాంతో అక్షర ఇంకాస్త సిగ్గుపడింది. సరే, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, ఆ తర్వాత ఇయర్ అయినా ఓకేనా? అట్లీస్ట్ ఒక హగ్ ఇచ్చి విషెస్ చెప్పు ప్లీజ్ అన్నాడు విక్రమ్. దాంతో వెంటనే విక్రమ్ని సడన్గా గాఢంగా హగ్ చేసుకొని, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విక్రమ్ అని చెప్పి వెంటనే అతన్ని వదిలి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది అక్షర. ఆమె ఇచ్చిన హగ్ని జస్ట్ అలా ఫీల్ అయ్యాడో లేదో, ఆమె వదిలి వెళ్ళిపోతుంటే వెళుతున్న ఆమెని చూస్తూ గుండెలపై చెయ్యి వేసుకొని రబ్ చేసుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు విక్రమ్. మరోవైపు శివానిని తీసుకొని తను ఉండే ఇంటికి వెళ్ళాడు అశ్వత్. కారు దిగుతూనే, నేను ఇండియా వెళ్ళాలంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి, నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి అని అంది శివాని. అంతలేదు, నువ్వు ఈ 10 days నాతో ఉంటేనే నువ్వు అక్షరను మీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను, ఇంట్లోకి వెళ్తూ అన్నాడు అశ్వత్. దాంతో ఫుల్ కోపం రాగా, దిస్ ఇస్ టూ మచ్ అశ్వత్, ప్రతిసారి నువ్వు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు, లోపలికి వెళ్తూ అంది శివాని. ఆ మాటతో చిన్నగా నవ్విన అశ్వత్, సరిగ్గా చెప్తే నువ్వు వింటావా ఏంటి, నీకు బ్లాక్మెయిలే కరెక్ట్, లేదంటే ఇంతలా లవ్ చేస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకుందామని చెప్పాను, అయినా నా మాట వినకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అన్నాడు అశ్వత్. నువ్వేంటి క్షణానికి ఒకలా డిఫరెంట్గా మాట్లాడతావు అని అడిగింది శివాని. నా నోరు నా ఇష్టం, నాకు నచ్చిన టైంలో నచ్చినట్లు మాట్లాడతాను, అంతా నా ఇష్టమే అని అన్నాడు అశ్వత్. నీ ఇష్టాన్ని నీ దగ్గర పెట్టుకో, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని కోపంగా అంది శివాని. యూనో, వన్స్ నా అండర్లోకి వచ్చాక నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు, ఎక్కడికి వెళ్ళలేవు అన్నాడు అశ్వత్. అదంటే ఐలాండ్లో నుంచి నేను ఎక్కడికి వెళ్ళడానికి వీలవ్వలేదు, కానీ ఇక్కడి నుంచి నేను ఎలాగైనా బయటపడగలను, బయటకు వెళ్ళిన దాన్ని ఇండియా కూడా వెళ్ళగలను అని అంది శివాని. ఓ అవునా, అయితే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, నేను నిన్ను అస్సలు ఆపను అంటూ అక్కడే సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అశ్వత్. దాంతో విసుగ్గా తన బ్యాగ్, మొబైల్ తీసుకుని అక్కడి నుంచి అడుగు బయటపెట్టింది శివాని. అయినా అశ్వత్ కూర్చున్న చోటు నుంచి ఇంచు కూడా కదలలేదు. ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది శివాని. అయినా నవ్వుతూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు అశ్వత్. దాంతో మూతి తిప్పుకొని అక్కడి నుంచి మెయిన్ గేట్ వరకు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళింది శివాని. మెయిన్ గేట్ ఓపెన్ చేయడానికి చెయ్యి పెడుతూ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. అశ్వత్ అక్కడి నుంచి కూడా క్లియర్గా కనిపిస్తున్నాడు. కనీసం కొంచెం కూడా కదలకుండా
నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు. ఏంటి వీడు ఇంత కూల్గా కూర్చున్నాడు? అసలు వీడి ప్లాన్ ఏంటి? ఇక్కడ వరకు వచ్చిన దాన్ని ఈ గేటు దాటి బయటికి వెళ్ళలేనా ఏంటి? వెళ్లకుండా నన్ను ఆపే శక్తి ఇంకా అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ వెళ్ళి డోర్పై చెయ్యి వేసింది శివాని. అంతే, ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి 4 అడుగులు వెనక్కి వేసి కింద చతికిల పడిపోయింది. వెంటనే అమ్మా నా నడుము అని నడుము పట్టుకున్న శివాని భయంగా గేటు వైపు చూసింది. డే టైం అవ్వడం వల్ల ఆమెకు అర్థం కావడం లేదు, కానీ ఆ బిల్డింగ్ ప్రహరీ గోడకి చుట్టూ కరెంట్ లైన్ పెట్టి ఉంది. అదే మెయిన్ గేటుకి కూడా ఉంది. ఒక స్విచ్తో అదంతా కరెంట్ పాస్ అయ్యేలా చేయొచ్చు. దానివల్ల బయట నుంచి లోపలికి కానీ లోపల నుండి బయటకు కానీ చీమ కూడా బయటికి వెళ్ళలేదు. అది అర్థమైన శివాని నిస్సహాయంగా అలానే కూర్చుంది. నిజానికి వెనక్కి పట్టడం వల్ల పాపం ఆమె నడుము కూడా విరిగినంత పనయింది. అప్పుడే టూత్పేస్ట్ యాడ్ స్మైల్తో వెళ్ళి ఆమె ఎదురుగా నుంచొని, వెళ్తానన్నావు కదా, వెళ్లకుండా ఏంటి ఇక్కడే సెటిల్ అయ్యావు? నా కోసం ఉండిపోతున్నావా అని అడిగాడు అశ్వత్. దాంతో కోపంగా అతని వైపు చూసింది శివాని. కానీ నడుము నొప్పి వల్ల కోపం స్థానంలో బాధ క్లియర్గా కనిపిస్తుంది. ఎంతసేపు అక్కడే కూర్చుంటావు? కింద నుంచి వేడి, పైనుంచి ఎండ దంచుతూ ఉంటుంది. పద, లోపలికి లేచి వెళ్ళు. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, కాస్త ఫుడ్ అయినా తింటే ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కోసం ప్లాన్స్ చేయొచ్చు అని అన్నాడు అశ్వత్. దాంతో శివాని పైకి లేవడానికి చూసింది, కానీ ఆమె వల్ల కాలేదు. ఇంతకు ముందంటే వర్కౌట్స్ చేసి బాడీ ఫిట్గా ఉండేది, కానీ ఇప్పుడు 2 months నుంచి వర్కౌట్స్ లేవు కదా, దానివల్ల ఆమె బాడీ ఫిట్గా లేదు. పైగా గత వారం రోజుల నుంచి శివానికి చాలా నీరసంగా ఉంటుంది. బిజీగా ఉండడం వల్ల హాస్పిటల్లో చూపించుకోవడం కూడా మర్చిపోయింది. ఇక ఇప్పుడు కింద పట్టడం వల్ల ఆమె బాడీ షెడ్డుకు వెళ్ళినంత పనయ్యింది. ఆమె అవస్థను గమనించిన అశ్వత్, ఏంటి లేవలేకపోతున్నావా? హెల్ప్ కావాలా అని అడిగాడు. దాంతో మెల్లగా తలదించుకొని కావాలి అన్నట్లు తల నిలువుగా ఊపింది శివాని. తన చేతిని పైకి అందించింది. అశ్వత్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేవబోయాడు. వెంటనే అతని చెయ్యి పట్టుకొని అతన్ని పక్కకి గుంజి పడేయాలని అనుకుంది శివాని. అందుకే అతన్ని ఒక్కసారిగా లాగేసింది. దాంతో అశ్వత్ పక్కకు పడబోయేవాడు కాస్త శివాని మీద పడిపోవడంతో ఈసారి పూర్తిగా వెనక్కి పడిపోయిన శివాని ఆమె మీద అశ్వత్ కూడా పడడంతో గట్టిగా కెవ్వున కేకేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.